మన ఆది చేసే సినిమాకి ఇంటర్వెల్ దగ్గర శుభం కార్డు పడింది. అదేంటి అని అనుకునే లోపే బంపర్ ఆఫర్ తగిలింది. ఆశ్చర్యపడే లోపే సినిమా హిట్ అయిపోయింది. ఆనందపడే లోపే లింక్ పూర్తయిపోయింది. మరి ఆది సినిమా విశేషాలు మనము తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజెస్ టీమ్. ఏమైంది వేళ ఎతలో ఈ సందడేలా మిల 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 మేఘమాల చిటపట చినుకేయు వేళ చెలి కులుకులు చూడగానే చిరు చెమటలు పోయేలా. సరే సరే పోనీ పోనీ. ఎక్కడికి పోనిచ్చేది, మనం రావాల్సిన చోటు వచ్చేసిందిగా. ఏంటి అప్పుడే వచ్చేసిందా? అదేంటి ఒక స్పీడ్ బ్రేకర్ కూడా రాలేదు? అది అయినా మనం అలా బండి మీద వస్తుంటే నీకేమనిపించింది? స్పీడ్ బ్రేకర్ వస్తే బాగుండు అనిపించింది. అది కాదు, కానీ ఈసారి నుంచి అలా రింగ్ రోడ్ మీదుగా వద్దాం. అక్కడైనా స్పీడ్ బ్రేకర్ ఉంటదా? స్పీడ్ బ్రేక్ నిన్ను స్పీడ్ బ్రేకర్ కాదు కానీ నీ స్పీడ్ బ్రేక్ వేయాలి. స్పీడ్ కే ఉందిలే, సిచ్యువేషన్ చూస్తుంటే అన్నిటికీ బ్రేక్ ఇచ్చేలా ఉన్నాం. అదేంటి అలా అన్నా? అంటే నా పాత వర్క్ చేసే సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళేమో రమ్మని మింగుడు, వీళ్ళేమో వద్దని మింగుడు. ఈ మింగుడు మధ్యలో మొత్తం కూడా మింగుడు పడట్లేదు నాకు. అయినా బండి మీద రావాలంటే ఎలా రావాలి? నువ్వు జేడీ చక్రవర్తిలా ముందు కూర్చుంటే నేను మహేశ్వరిలా వెనకాల కూర్చోవాలి. జేడీ చక్రవర్తి అంటే రామ్ గోపాల్ వర్మ శిష్యుడు కాబట్టి అన్నిట్లో ముందు ఉంటాడు. నేను అదిరేబి శిష్యుని, అన్నిట్లో వెనక ఉండాలి, అందుకే వెనక కూర్చున్నాను. అయినా మన ఇద్దరం ఇలా ఎంట్రీ ఇస్తే అందరూ చాలా దిష్టి పెట్టేశారు. నిమ్మకాయ మిరపకాయ పెట్టినా? నిమ్మకాయలకి మిరపకాయలకి దిష్టిపోయే పని అయితే నిమ్మ తోటకి దిగులేందుకు, మిరప రైతుకు దిగులేందుకు. మరి నిమ్మకాయని ఏం చేయాలి? సుధీర్ గారి ఇంట్లో పులిహార అని ఒక ఈవెంట్ పెట్టి అందులో పిండుకోమని చెప్పండి. అది కాదు, అది ఈసారి చాలా స్టైల్ గా ఫ్లైట్ లో ఎంట్రీ ఇద్దాం. ఎక్కడన్నా ఫ్లైట్ లో ఇది రిచ్ గా, ఇలాంటిదే దీపావళి రిచ్ గా జరుపుకోని రివాల్వర్ తో కాల్చిందంట అందరినీ. బేసిక్ వాళ్ళిద్దరి మీద అభిప్రాయం ఏంటి? వాళ్ళిద్దరూ నా రెండు కళ్ళు. ఇదే సొల్లు మాకు తెలుసు. మీరు చెప్పండి, అనసూయకి రష్మికి మీ అభిప్రాయం ఏంటి? వాళ్ళిద్దరు నా చెల్లెలు లాంటి వాళ్ళు. ఎవరికి వాళ్ళు ఏజీలు తగ్గించుకునే ప్లాన్ లో ఉన్నారు. వీళ్ళు అద్దాల్లో చూసుకొని అద్దం ముసిలు ఏందంటారు కానీ వీళ్ళు ముసిలో లేరు, ఎప్పటికీ ఒప్పుకోరు. అద్దానికి ముసలితనం వచ్చింది అనుకుంటారా? అయినా అనసూయ ఇంకెన్నాళ్ళు ఇలాగే ఉంటాం. చేసుకో పెళ్లి. మరి మీరు ఆ షోలు చేసి చేసి అలవాటైపోయి ఎవరు కనపడ్డా పెళ్లి చేసుకున్నారు. ఆవిడకి పెళ్లి అయిపోయింది, మళ్ళీ అక్కడికి రావచ్చు. కాపాడండి ఒరే, దీని వెనక కూడా పడుతున్నారంటే మీ మీద జాలి పడాలా కోపడాలా నాకు అర్థం కావట్లేదురా. అనసూయ గారు, మీరైనా నన్ను కాపాడొచ్చు కదా. చేయి కూడా వేయకూడదా? పిడక అనేది మట్టి గోడ మీద వేయాలి, పాలరాయి మీద వేయకూడదు. ఒకటికి ఇద్దరు అందగత్తులు దొరికారు. వాళ్ళకి అసలు ఆవిడతో దీనికి పోలికేంట్రా? తేడా ఏముంది? తేడా ఏముందా? ఆవిడ టిఆర్ఎస్, ఇది ఓఆర్ఎస్. నువ్వు చూస్తూ ఉండు, సాయంత్రానికల్లా దీని పోద్ది. నువ్వు ఎక్కువ ఎంచుకుంటున్నావు, సాయంత్రానికి దాని ప్రాణమే పోద్ది. నీకు అర్థం కావట్లేదురా? ఏంట్రా నువ్వు నేను ఎక్కువ చేస్తున్నా, మామూలుగా ఉండదు రే. ఏంటి తాట తీస్తారా రే? వెళ్ళిపోండి. షార్ట్ ఓకే. బాగుందండి, చాలా బాగా వచ్చిందండి. ఉదయం కొబ్బరి చెప్పులో పువ్వు వచ్చినప్పుడు అనుకున్నా అంతా మంచి జరుగుద్దని. ఆ పువ్వు వచ్చింది నిన్న డైరెక్ట్ గా పువ్వు అని చెప్పడానికి. నువ్వు పక్కకుండు. డైరెక్టర్ గారు, ఈ చెట్టు వేసి చాలా సంవత్సరాలు అయినట్టుంది, బూజు పట్టలేదేటి? సంవత్సరాల ప్రకారం బూజు పట్టే పని అయితే నేను రాజు అనరు, బూజు అనే అంటారు. ఏమండి, మీరు ఇన్ని చెప్తున్నారు, నన్నేమో ఫస్ట్ హీరోయిన్ అన్నారు, ఈవిడికి తీసుకొచ్చి ఫస్ట్ హీరోయిన్ అంటున్నారు. ఈవిడికి నాకు తేడా ఏంటి? ఆవిడే ఫస్ట్ హీరోయిన్. ఆపుతారా? మరి నా పరిస్థితి ఏంటి? ఈవిడేం చేస్తుంది? నీ ఆడి కారు ముందు 4 రింగులు ఉంటాయి కదా, అందులో అటు ఇటు దూగుతుంటది. నాకేమన్నావు? నేను ఫస్ట్ హీరోయిన్ అన్నావు, ఇక్కడికి వచ్చి చూస్తే ఇద్దరు ఉన్నారు. బాగా చెప్పారులేండి. ఏంటి పెద్ద హీరోయిన్ లా పోజులు కొట్టేస్తా? 300 సినిమాలు పూర్తి చేశాను ఇక్కడ. నీకు 400 చేశా. మాది 500, 600 చేశా. 700. కంగారు పడకండి, దాని బీపీ తను దీని షుగర్ ఈ రెండు చెప్తున్నారు అనమాట. మన ఫస్ట్ హాఫ్ 10 రూపాయలే వచ్చింది, సెకండ్ హాఫ్ కి రూట్ దొరకట్లేదు సార్. నువ్వు నరరూప రాక్షసుల్లో చేస్తున్నావా, అతని తైలంకి యాడ్ చేస్తున్నావా?
ఏం కావాలరా, ఎందుకు వచ్చావు నువ్వు? మీలో ఒకరు సాగర కన్య ఉన్నారు, ఇంకొకరు దేవకన్య ఉన్నారు. వీళ్ళను మా గురువు గారు తీసుకురమ్మన్నారు. మేము రానేము. మీ సొంత నాన్న అన్నలు నా దగ్గర ఉన్నారు. మా నాన్న అన్నయ్యలు మీ దగ్గర ఉన్నారు? అంటే మా మామయ్య బావగారు మీ దగ్గర ఉన్నారా? చొప్పించు కొడతా. సాగర కన్య దేవకన్య ఇది. నేను ఇప్పుడు అతలో వస్తుందరా? నువ్వు గతిలేని సుందర, నేను చెప్తా పద. హీరో గారు మీరేం బాధపడకండి, మన సెకండ్ హాఫ్ స్టోరీ దొరికేసింది. వాళ్ళని కాపాడి వీళ్ళని అంతం చేయడమే మన కథ. ఏరి మాతృకులేరి. రా శ్రీదేవి రా. అమ్మో, నిన్ను చూస్తే భయం వేస్తుంది. ఆ మాట అన్నారు కానీ వెళ్ళరా. నిన్ను చూస్తే భయం వేస్తుంది, కానీ శ్రీదేవి అన్నావు కాబట్టి ఆనందంగా ఉంది. నీలాంటిదే సినిమా రిలీజ్ కు ముందే లీక్ అయితే రిలీజ్ బాధ్యతలు తప్పిపోయినాయి కదా, ఆనందపడిందంట. రా శిల్పా శెట్టి రా. అది శిల్పా శెట్టి, ఇటు సుబ్బి శెట్టి, మేము చూడాలి ఇక. ఏంటి చూస్తున్నావు, ఈ హోమంలోకి రా. ఎలా రావాలండి? వాడు ఆల్రెడీ అందులో నుంచి వచ్చాడు, వాడు తెలియదు ఎలా రావాలో చెప్పండి సార్. రా మరి రా బాలిక. చాలిక ఎక్కువ చేస్తే ఎల్లుండి ఇంట్లో ఉండవు. ఈడెవడో? మా హీరో అండి. ఈ డ్రెస్ ఇప్పానంటే నేను హీరోనే. ఒరే నీకు నాకు భగవానికి కృష్ణ భగవానికి ఉన్నంత తేడా ఉందిరా. ఇంతకీ మా వాళ్ళు ఎక్కడ? మా నాన్న మా అన్నయ్యలు వచ్చారంట కదా, తీసుకురండి రా. తీసుకురండి. సొంత నాన్న అన్నయ్యలే, మీరు కొంచెం చూడండి. నాన్న నేను వచ్చేసాను, నువ్వేం బాధపడకు. కన్నయ్యా సందమామా ఎక్కడున్నావో, నీవు లేక దిక్కులేని సొక్కలైనామో. సరే వచ్చేసాను కదా, అయినా ఎన్ని రోజుల నుంచి బంధించారు మిమ్మల్ని? ఎన్నో ఏండ్లు గతించిపోయినవి, కానీ ఈ శ్మశాన స్థలం కన్నులు మోర్చిన మందభాగ్యుడు ఒకడైనను లేచిరా. నాన్ననే లేచి వచ్చా కదా, నువ్వు మళ్ళీ అడుగుతావు. అయినా ఇన్ని రోజులు బంధిస్తే నీకేం కోపం రాలేదా? ఆకాశంబున మేఘములావరించి తలుకు తలుకు మనసు మెరుపులు మెలయు సాగే. నాన్న వదిలితే మళ్ళీ వచ్చే నాకు దగ్గర పడతానే ఉంటాడు మా నాన్న. నాకు అర్థమైంది నీ బాధ. మా వాళ్ళను బంధిస్తావు నువ్వు. ఏంటి అరుస్తున్నావు? ఈ బొమ్మ పట్టుకున్నావు ముగ్గేసానంటే మీ నాన్న ఏమవుతాడో తెలుసా? ఆయన ఒక పెగ్గేసాడంటే నువ్వేమవుతావో తెలుసా? ఇది ఎలా పట్టుకుని తిప్పాననుకో మీ ఓడు నేను చెప్పినట్టు వింటాడు తెలుసా? మా ఇంట్లో మా వాడు మేము చెప్పిన మాట్లాడండు, నీ మాట వింటాడు సన్నాసి. ఏంటి తిడుతున్నాడేంటి? అవి చాలా చిన్నవి, ఆయన తిరిగితే బూతులు కూడా చెవులు మూసుకుంటాయి, అట్టుంటాయి. వీడి గురించి నీకు అంత బాగా తెలుసా? నా కొడుకు సంగతి నాకు తెలియకపోతే నాగార్జునకి తెలుసా? నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. ప్రతి గురువారం నువ్వు చేసే కాడికి ఎక్కువ మేమేం చేయలేదు ఇక్కడ. కోపం వస్తే ఏం చేస్తానో తెలుసా? ఇంకో వీడియో చేస్తావు, అంతకంటే ఏం చేస్తావురా? నువ్వన్నా చెప్పు మీ నాన్నకి, లేకపోతే నీకు పగిలిద్ది. పండుగన్నోడిని వదిలేసి తొక్క తీసినోడు తోలు తీస్తానంటావేంట్రా? ఇవన్నీ కాదురా, మమ్మల్ని బందీ నుంచి విడిపించి ఆ ఇద్దరు కన్యలతో పెళ్లి చేయరా. అవి కన్యజీవులు కాదు వన్యజీవులు, మీకు అర్థం కావట్లేదు. వాడితే ఎందుకు మీకు చెప్పండి. శాంతి బానే ఉంటుంది కదరా, మనోడి కన్నా చేయరా. అప్పటి నుంచి వాడిని చిన్న అన్నయ్య కాదు చిలకలూరుపేట అన్నయ్య అని పిలవాల్సి వస్తుంది. ఈ మాటలన్నీ అనవసరం, నాకు టైం అయ్యింది. దాన్ని ఎవరికి చూడలేకపోతున్నాను. వాడికి ఏదో ఒకటి ఆడించకపోతే నిద్ర పట్టదు. చేయని ఏమండి, ఏదో చేసి మమ్మల్ని కాపాడవచ్చు కదా. టెన్షన్ పడకండి, తెర మీదే తాండ్ర పాపారేలా గజ్జిత్రం, తెర వెనక మొత్తం అర్పపలు తాండ్రే. మీకు అర్థం ఇదిగో వాళ్ళ ప్రాణం ఖచ్చితంగా ఈ బొమ్మలో ఉంటుంది, నాకు అర్థమైపోయింది. రండి రండి. ఈ చెక్క బొమ్మల్లో ఉంటది, వాళ్ళ ప్రాణం చెక్కుల్లో ఉంటది, నాకు తెలుసు. 10,000 రూపాయలు చెప్తారే. ఎవట్రా ఇచ్చేసింది? నేనే చేసింది. నేను సివిల్ డ్రెస్ లో ఉన్న పోలీస్ డ్రెస్ పట్టలేదని చెప్పరా? ఎందుకు?
సినిమా పేరు చెప్పి ఇద్దరిని చంపేస్తారా పదండ్రా జైలుకి. అంటే అది కాదండి. మీకు అక్కడ ఎంత పెద్ద శిక్ష ఇస్తారో తెలుసా? ఏది ఇప్పుడు మీకు ఇచ్చిన క్యారెక్టర్ కంటే పెద్ద శిక్ష అండి అది. You are under arrest. నాన్న అరెస్ట్ చేస్తానంటున్నారు, మరి ఏదో ఒకటి. పసివాడు సిద్ధయ్య ఎటుబోయను ఏమాయను తిరిగి రాడాయగా 10 మాసములు మాసి కన్నానురా పాలిచ్చి లాలిచ్చి పెంచానురా. వస్తానురా కాసేపు ఆగరా. హాయ్ హాయ్ హాయ్, వెల్కమ్ టు జబర్దస్త్. ఫైనలీ నిజంగా ఎంత బాగా పడుతున్నారు అది. ఆయన నాటకాలు చేస్తాను. బాబు గారు, ఓవర్ టు యు. బాగుంది, చాలా బాగుంది. ఫ్యామిలీని తీసుకొచ్చి కరెక్ట్ గా ఎంత చేయాలో అంత చేయించావు. మీ పేరేంటండి? నరసింహరావు. మీ పేరు? వేణుబాబు. నువ్వు? రాంబాబు సార్. నిన్ను ఆదిబాబు అంటారా? మీ వాడు చాలా తెలివిగలవాడు, చాలా మంచివాడు అండ్ టాలెంటెడ్, వెరీ టాలెంటెడ్. అంటే బహుశా మీ నాటక రంగం తాలూకు ఆ కళా తాలూకు తృష్ణ అట్లా కంటిన్యూ అయింది ఆదిలో. ఇవాళ జబర్దస్త్ కి వన్ ఆఫ్ ద బెస్ట్ లీడర్స్. బట్ ఎనీహో గుడ్, అది బాగా చేసావు. వెరీ గుడ్ నరసింహరావు గారు, థ్యాంక్ యూ. రోజా గారు, ఫస్ట్ అది మీ నాన్నకి చెప్పాలి, ఎందుకంటే పద్యాలు చాలా బాగున్నాయి. అసలు ఎక్కడ అంటే మామూలు స్టేజ్ మీద చేయడం వేరే, జబర్దస్త్ అంటే ఒక భయం వస్తుంది మాకు ఇప్పుడు కూడా, కానీ చాలా బాగా చేశారు నాకు డాడీ. కూడా రోజా గారు ఎప్పుడు ఈయన పిలిచినా కూడా అమ్మో. కానీ మీ అబ్బాయి పంచులతో మా కష్టాలు, మా టెన్షన్స్ అన్ని తీర్చేస్తాడు. ట్రూ ట్రూ. సో అది పంచుల కోసమే అందరూ ఎదురు చూస్తూ ఉంటాం. చాలా బాగుంటాయి. బాగుంది బాగుంది.